ఆలోచిస్తున్నారు? తప్పించుకున్నారు కదా. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. లవ్ లో ఎవడరా ఫెయిల్ అవ్వలేదు? అవును, అది కూడా ఫస్ట్ లవ్. కరెక్ట్. వదిలేసి సంవత్సరం అయిపోయింది. అందుకని ప్రతి ఇలా రోజు కూర్చుని తాగితే వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వస్తుందా? ఆల్రెడీ వాళ్ళ నాన్నకి వాళ్ళ తమ్ముడికి వీడంటే సైడీస్ లేకుండా విస్కీ తాగినట్టు అస్సలు పడదు. ఆ ప్రకాష్ గారిని వదిలే వాళ్ళ నాన్న ఎందుకు వీడు ఎవరినో కన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. అప్పటి నుంచి అంతేరా మామ. ఏమడిగిన చరిత్ర సాంప్రదాయం. నీకో నమస్కారం రా బాబు. లోపలికి వెళ్ళి నోరు వేపుద్రోయ్. ప్రకాష్, నైట్ కెన్ ఐ సీ యూ ఫెలోషిప్ ఏమైంది? వెన్ ఇస్ ద లాస్ట్ డేట్? Nana, I was busy with my research papers. I'll do it today. Prakash got too many extracurricular activities anaya. You can hide it from Nanara, not from Babai. తినేలో స్ప్రింగర్ జర్నల్కి ఆర్టికల్ పంపించేశావా? ఎప్పుడు నన్నే అడగండి, అది చేసావా ఇది చేసావా అని. ప్రకాష్, అన్నిటికీ నన్ను తిట్టండి. ఇంట్లో నేనే కదా జోకర్ని. ప్రకాష్ చాలా ఆపు. ఏ ఈ గంజాయి అడిక్ని అడగరా? కంపు కొడుతోంది. ఇలా సిగ్గు లేకుండా అందరి ముందు వచ్చి కూర్చున్నామని అడిగే ధైర్యం ఎవరికీ లేదా? నాకు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇది ముందే చేసి ఉండొచ్చు. ఇక్కడికి నేనుగా వచ్చి కూర్చున్నానా? చెప్పరా. మధ్యలో ఉన్నానని తెలిసే కదా నా పాటుకు నేను సైలెంట్గా వెళ్ళాను. వెళ్ళి వాడిని పిలిచి అబ్బా కొడుకులు క్లాసులు పీకుతున్నారా, వీడికి అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలంట. మధ్యలో నేనున్నాను కదా, అందుకే దురదపుట్టి నన్ను గోకుతున్నాడు. వాట్ లాంగ్వేజ్ ఇస్ దిస్? డిస్గస్టింగ్. 4 తరాలుగా స్కాలర్స్ ఉన్న ఇల్లురా ఇది. ఈ ఇంట్లో ఉండాల్సిన అనుకో వాడికి ఉంది. అందుకే వాడి లైఫ్ సెటిల్ అయింది. నీలాంటి పనికి మాలని ఎదవని నమ్మి ఎవడొస్తాడ్రా? ఆడదాని కోసం ఇలా పిచ్చివాళ్ళ బట్టలు చించుకుని తిరుగుతున్నవే సిగ్గుగా లేదు? తన్ను చూడు, తెలివిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నీకు అన్నం పెట్టే కదా పెంచాం. ఒకవేళ మాకు తెలియకుండా ఇంకేదైనా తిన్నావా? గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చి దానిలా ఈ అని పళ్ళి కిలించుకో. అర్థమైందా? ఈ కొట్టేనంటేనా? నీకు 5 విషయాలు చెప్తాను, అవి గుర్తుంచుకొని కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. బుర్రకెక్కిందా? దిక్కులు చూడకూడదు. చూడు, పిచ్చి దానిలో ఊరికే నవ్వకూడదు. నెమ్మదిగా నడవాలి. తాబేళ్ళ అక్కడ అందరికీ కాఫీ ఇచ్చి నేను పిలవగానే ఫాస్ట్ గా వచ్చేయాలి. తాబేలు టక్కన రాలేదు. భగవంతుడా. ఇంకో విషయం, ఎవరు ఏమడిగినా సరే నువ్వు సమాధానం చెప్పకూడదు. సైలెంట్ గా ఉండాలి. దిక్కులు చూడకూడదు, నవ్వకూడదు, మెల్లగా నడవాలి, కాఫీ ఇచ్చి టక్కుమని వచ్చారు. నువ్వు చెప్పింది 4గా. తిరుగు, సీరియస్ గా ఉండు. ఎప్పుడు పల్లి తీస్తూనే ఉంటావు. కుటుంబం మంచి కుటుంబం అని చెప్పారు. దిక్కులు చూడకూడదు, నవ్వకూడదు, మెల్లగా నడవాలి, కాఫీ ఇచ్చి టక్కుమని వచ్చాలి. ఇప్పుడేం చేస్తున్నారు? ఇంట్లో నాకు సాయంగా ఉంటుంది. ఓ, బాగా వంట చేస్తావమ్మా? బానే చేస్తుంది. ఏంటమ్మా అంత సైలెంట్ గా ఉన్నావు? ఏది మాట్లాడడం లేదు అంటే తను ఎక్కువ మాట్లాడదు. ఎందుకమ్మా అబద్ధం ఆడుతున్నావు? ఏం మాట్లాడకూడదు నువ్వే కదా చెప్పావు. నేను బాగా మాట్లాడతాను సార్, పాడతాను, డాన్స్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తాను. 500 ఫాలోవర్స్, మీరు కూడా ఫాలో అవ్వండి. 500 1 2 3. అందరూ మాట్లాడటం ఆపేశారేంటమ్మా? హలో, నేను మాట్లాడకూడదు, మీరు మాట్లాడొచ్చు. ఏ రా, నీతో నేను ఏమని చెప్పానే? బుద్ధి లేని దానా.
నన్ను అలా తిడితే ఊరుకోను. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగానే కదా మాట్లాడుతున్నా. చెప్పండి సార్, పెళ్లి కొడుకు సార్, నేను మెంటల్లా కనపడుతున్నానా? చూసావా, లేదన్నారు. మీకు నేను నచ్చాను కదా? నచ్చారు. ఏం చెప్పారో విన్నావా? నచ్చానట. కొట్టారా? ఎందుకు ఇలా చేసావు? ముందు చెప్పే పంపానుగా, ఎందుకు ఇలా చేసావు? డైలీ నువ్వు కొడుతుంది. చచ్చేదాకా మాకు ప్రశాంతతే ఉండదే, ఎక్కడికైనా పోయి చావు. శనిలా దాపురించింది. ఏంటో చూపు. మీకు తన గురించి తెలియదు డాక్టర్. అవును. పోనీ మీరెక్కడికి వచ్చి కూర్చుంటారా? జోక్ చేస్తున్నారేంటి డాక్టర్? దివ్య, డాక్టర్, బయటికి వెళ్ళి ఎంతమంది పేషెంట్లు ఉన్నారో కౌంట్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి చెప్తావా? దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. దానివల్ల కండిషన్ ఇంకా దారుణంగా మారుతుంది. ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది తుంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. దానికి చిన్నది పెద్దది మంచి చెడు అని విభజించలేదు. అందుకే దివ్య దేన్ని ఫిల్టర్ చేసి చూడలేకపోతుంది. తన మనసుకు నచ్చింది చేస్తుంది, మాట్లాడుతుంది. బాగా విసిగిపోయాను డాక్టర్. అదే ఐక్యూ పీపీడీ అని విని విని అలసిపోయాను. మేము తనకి చిన్న చిన్న విషయాలే చెప్తున్నాం, అది కూడా తను చేయకపోతే ఎలా చెప్పండి? ఒక విషయం బాగా తెలుసుకోండి. తను మిమ్మల్ని మోసం చేయాలనో కష్టపెట్టాలనో పగ తీర్చుకోవాలనో చేయడం లేదు. తను సహజంగానే అంతే. వెరీ సెన్సిటివ్ పర్సన్. ఈ టచ్ మీ నాట్ చెట్ లాగా చిన్న సూదితో గుచ్చిన గుణపంతో గుచ్చినంత ఫీల్ అవుతారు. అది తట్టుకోలేక ఏదేదో ఫీల్ అవుతారు, ఊహించేసుకుంటారు, ఒంటిలో బాధని తెప్పించుకుంటారు. మీరు కంగారు పడి ఒకరిని చూసారంటే బోత్ ఆఫ్ దెమ్ సఫర్. మరొక ముఖ్యమైన విషయం, అబ్బాయి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ దగ్గర దివ్యకి సంబంధించిన విషయం కంప్లీట్ గా చెప్పండి. మెడికేషన్ ఇంకా థెరపీ ఆపకుండా చేయాలి. 9 మంది డాక్టర్. షూర్. 9 మందా? మళ్ళీ వెళ్ళి కౌంట్ చేయాలి. వద్దొద్దు, నువ్వు కూర్చో. లాస్ట్ టైం ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉందా? అయ్యో మర్చిపోయాను డాక్టర్, డాక్టర్, తీసుకురా. నాకు గుర్తుంది. ఆర్ట్రిప్రిజాల్ 001, టివెప్రాయిక్ సోడియం 100, లామెక్టల్ భోజనం తర్వాత. కాదు, భోజనానికి ముందు. అంతే కదమ్మా? కరెక్ట్గా. కాదు, తిన్న తర్వాతే. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టిహీనంగా. రే మామ, ఏంట్రా ఇది? జర కూర్చోనా. రే ఏంట్రా ఇది? భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాడి దృష్టిలో దేవుడి భయము లేదు. ఎందుకంటే వాడి దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు అది వాడి దృష్టి ఎదుట ముఖస్తుతి చేయుచున్నది. పడుకున్నప్పుడు కూడా మిగతా వాళ్ళకి చెడు కోరుకున్నారు. చెయ్యరాని నేరముల్ని ఖచ్చితముగా చేశారు. మేలు చేయడము మరిచిపోయారు. తమ్ముడు, మావా వీడు ఇక్కడే సెటిల్ అయిపోయాడు రా, ఇక రాడు. వస్తాడు. రే వెళ్ళి తాగుదాం పద. నేను 86 బ్యాచ్ కెమికల్. ఓ అయితే ఖచ్చితంగా నేను మిమ్మల్ని చూసే ఉంటాను. షూర్. వెనక వైపు నుండి పైకి తీసుకెళ్ళండి. సరే, మీకు 2 అబ్బాయిలని చెప్పారే, రెండో ఆయన ఏం చేస్తున్నారు? అది అంకుల్, ఇల్లు చాలా బాగుంది. అవును, అలాగే చాలా బాగుంది. త్వరలోనే నాన్న వైస్ ఛాన్సలర్ అయిపోతారు అంకుల్. ఓ గుడ్, కంగ్రాచులేషన్స్. ఏంటి ఇందాక నుంచి ఆ కుక్క అరుస్తూనే ఉంది? అది మరేమీ లేదు, ఊరికే. సీజర్, రే, నీకు చెప్తానా? నువ్వు పైకి వెళ్ళు ఫస్ట్. అలా కాదురా. నాన్నున్నారు, నీకు చెప్తానా? In the name of the Father, Son, and the Holy Spirit. ఆమేన్. ప్రభువా, ఈ పాపలను క్షమించు. ప్రైజ్ ది లార్డ్. అన్నయ్య వెళ్దాం పద. అన్నయ్య, రే వెంకట్, విన్నావరా? అన్నయ్య నా మాట వినొద్దు. వస్తాను. హలో సార్, నా గురించి చెప్పుంటారే, చెప్పలేదా?
చెప్పలేదరా నువ్వురా ఎరా నీతో ఎన్నిసార్లు చెప్పాను ఈ లవ్ వద్దు వద్దు అని. ప్రేమిస్తే పెయిన్, బ్రేకప్ అయితే పెయిన్, పెళ్లి చేసుకుంటే పెయిన్,